శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 15వ శ్లోకం. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాసా భూయిష్ఠాం విధిలిపిమసక్తో యది భవాన్ శిరశ్చైద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాసా భూయిష్ఠాం విధిలిపిమసక్తో యది భవాన్ శిరశ్చైద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం. ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాసా భూయిష్ఠాం విధిలిపిమసక్తో యది భవాన్ శిరశ్చైద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవ లులితం. ఇక్కడ అసక్తో అనమాట. అక్కడ మాలోనే ఆ దాగి ఉంది కదా, అందుకని మనం చదివేటప్పుడు అలాగే చదవాలి, తెలుసుకునేటప్పుడు అసక్తో కదా. అలాగే శిరస్స ద్వైధాత్రం, ఇక్కడ మనం అర్థం చెప్పుకుందాం. పశుపతే అంటే సర్వలోకాధీశ్వర, ఉపేక్షానో చేత్ అంటే నన్ను రక్షించుట యందు నీకు ఉపేక్ష కలదేమో, అంటే నన్ను ఇంకా ఆలోచిస్తున్నావేమో నన్ను రక్షించడానికి, అవునా, కొంత టైం తీసుకుంటున్నావు, లేకపోతే తెలియదని ఊరుకున్నావు, ఏదైనా అనుకోవచ్చు. అట్లు ఉపేక్ష లేనిచో దురాసా భూయిష్ఠ దుష్టములైన తలంపులతో నిండినదియు భవధ్యాన విముఖాం నీ ధ్యానము నుండి పరాన్ముఖమైనదియు విధిలిపిం నా ముఖము మీద అంటే బ్రహ్మరాతను కిం న హరసి ఎందుకు తుడిచివేయవు, ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని ఇక్కడ అడుగుతున్నారు. అంటే నీవు అసక్తుడవా అంటే అది కూడా కాదు కదా. ఎలా అంటే భవాన్ నీవు అసక్తోయది అసక్తుడవైవేని అంటే అసక్తుడవైతేనేమి నా ఖలు అంటే గోటితో త్రుంచవలసినవి గాని తత్ ఆ సువృత్తం మిక్కిలి దృఢమైన వైధత్రం అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మ సంబంధమైన శిర 5వ శిరస్సును నిర్యత్నం యత్నమక్కర లేకుండానే కరనఖముఖేనైవ అన్నారు. అంటే చేతి గోటి కొనచేతనే కథం వా ఎట్లు లులితం అంటే తుంచివేయబడినది అన్నారు. అంటే బ్రహ్మకి అహంకారం, బ్రహ్మకి ముందు 5 తలలు ఉండేవని పురాణాలు చెప్తాయి, అవునా. అప్పుడు బ్రహ్మకి అహంకారం కలిగింది. ఆ అహంకారాన్ని తీయడానికి పరమేశ్వరుడు తన చేతి గోటితోటి ఇక్కడ చిక్కేశాడు ఇలాగా, అవునా. దాన్నే లులితం అంటే అంత చక్కగా తీసేసావు. ఎంత పెద్ద చేతి గోడితో చిక్కడానికి దానికి పెద్ద ప్రయత్నం కావాలా, అక్కరలేదు కదా. మరి నువ్వు అసక్తుడు అని నేను ఎలా చెప్పగలను అని ఇక్కడ శంకరులు ప్రశ్నిస్తున్నారన్నమాట. అంటే సాంబశివ దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానించుటయందు కూడా ఆసక్తిని కలుగనట్లు చేయుటకు సూచకముగా నా నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతను ఉపేక్షింపక తుడిచివేయుము. అంటే చాలామంది మరి పరమాత్మ యొక్క నామాన్ని స్మరించడానికి కూడా వెనకాడతారు. ఎందుకంటే వాటి రాత అలా ఉంది అని అనుకుంటాం కదా, అలా అన్నమాట. అవునా?
తుడిచివేయుము. నా చేతగాదని తప్పించుకొనుటకు వీలు లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మదేవుని 5వ తలను నీ కొనగోటితోనే త్రుంచితివి కదా. అలాగా నా విధివ్రాతని కొంచెం తుడిచేసి నాకు భక్తి కలిగేటట్టుగా, నీ మీద భక్తి కలిగేటట్టుగా నా తలరాతని రాయమని శంకరులు చెప్తున్నారు. అంటే వారి వారి పుణ్య పాపకృత్యాలను అనుసరించి అనుభవించవలసిన కర్మఫలాలను ఆయా జీవుల నొసటి మీద బ్రహ్మ వ్రాస్తాడని కదా. దానినే బ్రహ్మ లిఖితం. దీనికి తిరుగు లేక ఎంతటి వాడైనా అనుభవించి తీరవలసిందే కదా. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అంటే అనుభవంతో ప్రారబ్ధం తీరుతుంది అలా అంటారు. కానీ అవి కొందరి విషయాల్లోని అది తప్పింది కదా. ఎలా అంటే మార్కండేయునికి బ్రహ్మ లిఖితం ప్రకారం 16 ఏళ్ళే ఆయుర్దాయం. కానీ శివుని కరుణ వల్ల చిరంజీవి అయ్యాడు కదా. సత్యవంతుడు సతీ సావిత్రి పాతివ్రత్య మహిమ వలన చనిపోయి కూడా ప్రాణాలను తిరిగి తెచ్చుకొని బ్రతికాడు. ఈ శివానంద లహరి స్తోత్రాన్ని రచించిన ఆదిశంకరులు కూడా బ్రహ్మలిఖితం ప్రకారం 8 ఏళ్ల వయస్సే కదా ఆయనకి. సన్యసించి 8 ఏళ్ళు వ్యాసుల వారి కరుణ వల్ల మరో 16 సంవత్సరాలు పొంది మొత్తం 32 సంవత్సరాలు బ్రతికారు. ఈ విధమైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి శంకరులు శివుని కరుణ ఉండాలే కానీ బ్రహ్మలిఖితం ఏం చేస్తుంది అని ధీమాగా ఈ శ్లోకంలో చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, బ్రహ్మ 5వ తలనే అవలీలగా గోటితో త్రుంచిన శివునికి ఆ బ్రహ్మవ్రాతను చెరపటం ఏమంత కష్టం అని శంకరులు వాదిస్తున్నారన్నమాట ఇక్కడ. అందుకని మనం మన తలరాత ఇలా ఉంది ఏమిటి అని బాధపడకూడదు. ఇక్కడ ప్రయత్నం అనేది నరుడికి ఇచ్చాడు, అంటే జీవుడికి, అంటే నరత్వం పొందిన జీవుడికి, మానవుడిగా పుట్టిన ఆయనకి వాడికి బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చాడు కదా. తక్కిన వాటన్నిటికీ అయితే పాపం విధి లిఖితాన్ని వాళ్ళు అవి అనుభవించాలి. అంటే చెట్లు, చేమలు, పుట్టలు, అవునా, పక్షులు, వీటన్నిటికీ బుద్ధిని ఇవ్వలేదు. అంటే పరమాత్మని తెలుసుకునే బుద్ధిని వాటికి ఇవ్వలేదు. కర్మని అనుభవించే బుద్ధిని మాత్రమే వాటికి ఇచ్చారు. కానీ మానవుడికి, అంటే మనిషికి ఆ బుద్ధిని పరమేశ్వరుని వేడుకొని అది మంచి మార్గంలో తెచ్చుకునే ఛాన్సు జీవుడికి ఉంది. ఎందుకంటే బుద్ధి మన స్వాధీనంలో ఉంది కదండి. ఇంద్రియాలన్నీ కూడా జీవుని స్వాధీనంలోనే ఉన్నాయి. కానీ జీవుడు వానికి బానిస అయిపోయాడనమాట. ఎందుకంటే చేయగా అవి బానిసలు, జీవుడు బానిస అయిపోతాడు. ఎందుకంటే వాటికి మనం లొంగిపోతున్నాం. మనం వాటికి లొంగ తీసుకోవాలి, కానీ మనం వాటికి లొంగిపోతున్నాం అనమాట. ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి. ఈరోజు పొద్దున్న నేను శివానందలహరి కంప్లీట్ చేస్తాను, బైహార్ట్ చేస్తాను అనుకొని దృఢ నిశ్చయం చేసుకున్నారనుకోండి, కంపల్సరీ అది మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే మానవుడి ప్రయత్నం ఎప్పుడు కూడా వృధా కాదు, అదే చెప్పారనమాట ఇక్కడ. అందుకని మంచి విషయాల్ని తెలుసుకుందాం, చెడు విషయాల జోలికి వెళ్లకుండా ఉందాం. ఎందుకంటే ఎవరిని కూడా మనం నిర్దేశించకూడదు, వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. చూడండి, యూట్యూబ్ చూస్తూనే ఉన్నాం కదా, ఎవరెవరో విషయాలు మనకి ఎందుకండి, మన విషయాలే మనకి ఎక్కువ. ఏదో మంచిని తీసుకొని దానికి సమయం సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అక్కర్లేని విషయాలన్నీ తలలో పెట్టుకొని అవి రాత్రంతా మననం చేసుకొని పిచ్చి కళ్ళకంటూ నిద్ర లేదని పొద్దున్న నీరసపడిపోయి ఇవన్నీ అక్కర్లేని విషయాలు కదా. అందుకని ఏది మనం నేర్చుకోవాలో దాన్ని నేర్చుకుంటే మనకి అది లాభం చేకూర్చాలన్నమాట. ఏదైనా ఒక విషయం మనం తెలుసుకుంటున్నాము అంటే అది మనకి లాభాన్ని చేకూర్చాలి. అంతేగాని అక్కర్లేనివి దానికోసం టైం వేస్ట్ చేస్తే మన జీవితం అంతా వృధా అంటారు. శంకరులు ఏమంటారంటే, ఈ జీవితాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకి సూర్యాస్తమాలు సహకరిస్తాయి. ఎవరైతే వ్యర్థం చేసుకుంటున్నారో వాళ్ళ ఆయుష్ వ్యర్థము అంటారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.